హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సుధీర్ ఇల్పిల్లి. కేంద్రం మనకి రైల్వే జోన్ ప్రకటించింది. అంతేకాకుండా మన కోరిక మేరకు విశాఖపట్నం డివిజన్ కూడా ఇచ్చింది. కానీ ఇంకా ఏపీలో పలు ప్రజా సంఘాలు, పలు సంస్థలు ఆందోళన చేస్తున్నారు. అలాగే లోక్సభలో కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు. మరి వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు? అందరూ ఒకటే మాట అంటున్నారు, ఒక్కటి తక్కువైందని. అదే కేకే లైన్. సో, ఈ వీడియోలో మీకు నేను అసలేంటి కేకే లైన్? అసలు కేకే లైన్ ఎలా ఫామ్ అయింది? అసలు కేకే లైన్ ప్రత్యేకత ఏంటి? అసలు కేకే లైన్ లేకపోవడం వల్ల ఆంధ్ర ఎంత నష్టపోతుందో తెలియజేస్తాను. అలాగే కేకే లైన్ మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమన్నారంటే, నష్టాలు ఏపీకి, లాభాలు ఒరిస్సాకి ఇచ్చారని అన్నారు. సో, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కేకే లైన్ అంటే కొత్త వలస, కిరండోల్ లైన్. మ్యాప్‌లో చూస్తే కొత్త వలస జంక్షన్, అరకు, కోరాపుట్ జంక్షన్, జగదల్పూర్, కిరండోల్ వరకు. కేకే లైన్‌ని 1966లో బయలుడెల్లా నుండి విదేశాలకి వైజాగ్ పోర్ట్ నుంచి ఐరన్ ఓర్ ట్రాన్స్‌పోర్ట్ కోసం జపాన్ సాయంతో నిర్మించారు. ఈ లైన్ 3 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ మీదుగా నిర్మించారు. ఈ లైన్ యొక్క టోటల్ డిస్టెన్స్ 445 కిలోమీటర్స్. మొదట్లో ఈ లైన్ కోల్కతాలోని సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలో ఉండేది. ఆ తర్వాత 2003లో ఒరిస్సాలోని కొత్తగా ఏర్పాటు చేసిన ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలో ఉన్న వాల్తేర్ డివిజన్ పరిధిలోకి మార్చారు. కానీ ఇప్పుడు 2025లో కేకే లైన్‌ని ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్ట్ జోన్ పరిధిలో ఉన్న విశాఖ డివిజన్, ఫార్మల్లీ వాల్తేర్ డివిజన్‌లో కాకుండా ఒరిస్సాలో కొత్తగా ఏర్పాటు చేసిన రాయ్‌గఢ్ డివిజన్‌లో కలిపారు. ఈ కేకే లైన్‌లోనే ఆంధ్రప్రదేశ్‌కి టూరిజంలో ఎంతో పేరు తెచ్చిన అరకు రైల్వే స్టేషన్ కూడా ఉంది. అప్పట్లో ఈ లైన్ కేవలం గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ కోసమే నిర్మించారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాల కోసం ఈ లైన్‌లో ఇప్పటికీ కేవలం 2 ప్యాసింజర్ ట్రైన్స్ నడుస్తున్నాయి. అందులో ఒకటి మార్నింగ్ విశాఖలో బయలుదేరి ఈవినింగ్‌కి కిరండోల్ వెళ్తుంది. రెండవది ఈవినింగ్ విశాఖలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారి కిరండోల్ చేరుతుంది. జనరల్‌గా రైల్వేస్‌లో ప్యాసింజర్ ట్రైన్స్ ద్వారా అంతగా ప్రాఫిట్స్ రావు. కానీ ప్రజలకి తక్కువ ఖర్చుతో గమ్యం చేర్చడం ప్రభుత్వాల మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఈరోజు మన దేశంలో కొన్ని వేల ప్యాసింజర్ ట్రైన్స్ నడిపిస్తున్నారు. కేవలం గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అంటే గూడ్స్ ట్రైన్ వల్లే రైల్వేస్‌కి చాలా లాభాలు వస్తాయి. అలా వచ్చిన లాభాలతోనే ఈ రోజుకి ప్యాసింజర్ ట్రైన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఒక డివిజన్‌కి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఒక్కసారి మనం వాల్తేర్ డివిజన్ యొక్క పాస్ట్ యాన్యువల్ రిపోర్ట్ చూసి తెలుసుకుందాం. మనం ఇప్పుడు వాల్తేర్ డివిజన్ యొక్క పెర్ఫార్మెన్స్ అండ్ ఎర్నింగ్స్ రిపోర్ట్ చూసినట్టయితే ఫస్ట్ వన్ 2012-13 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే టోటల్ ఎర్నింగ్స్ ఏమో 5,954 కోట్లయితే అందులో గూడ్స్ ద్వారా వచ్చింది 5,642 కోట్లు. అలాగే ప్యాసింజర్ ద్వారా వచ్చింది 312 కోట్లు. సెకండ్ వన్ 2014-15 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే టోటల్ ఎర్నింగ్స్ ఏమో 6,653 కోట్లయితే అందులో గూడ్స్ ద్వారా వచ్చింది 6,159 కోట్లు. అలాగే ప్యాసింజర్స్ ద్వారా వచ్చింది 433 కోట్లు. అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తే గూడ్స్ ద్వారా వచ్చిందేమో ఆల్మోస్ట్ 90% ఆఫ్ టోటల్ ఎర్నింగ్స్. అట్ ది సేమ్ టైం ప్యాసింజర్ ద్వారా కేవలం 10% టోటల్ ఎర్నింగ్స్ మాత్రమే వచ్చాయి. అలాగే రీసెంట్‌గా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ రిపోర్ట్ తీసుకుంటే ఏకంగా వాల్తేర్ డివిజన్ చరిత్రలోనే ఇది ఒక గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ రిపోర్ట్ ప్రకారం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఏకంగా 10,000 కోట్లు వచ్చింది. ఈ డివిజన్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ ఇందులో మేజర్ షేర్ బయలుడెల్లా నుండి ఐరన్ ఓర్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారే వచ్చింది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా వాల్తేర్ డివిజన్‌కి వచ్చిన ప్రాఫిట్‌లో ఆల్మోస్ట్ 50% కేకే లైన్ ద్వారా వస్తుంది. సో దట్ వీ కెన్ కాల్ దిస్ లైన్ యాజ్ ఏ హార్ట్ ఆఫ్ వాల్తేర్ డివిజన్. మరి ఈ కేకే లైన్‌కి గూడ్స్ ద్వారా ఎంత ప్రాఫిట్ ఎలా వస్తుందో కూడా తెలుసుకుందాం. అంటే ఈ లైన్‌లో చాలా కంపెనీస్ సైడింగ్స్ ఉన్నాయి. మరి సైడింగ్ అంటే ఏంటి? ఏదైనా కంపెనీ అవుట్‌లెట్స్ నుంచి డైరెక్ట్‌గా మెయిన్ లైన్‌కి కలిసేటట్టు వేసే ట్రాక్‌నే సైడింగ్ అంటారు. దీని ద్వారా గూడ్స్‌ని ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది డివైడ్ చేయకముందు ఉన్న వాల్తేర్ డివిజన్ మ్యాప్. ఈ మ్యాప్ ద్వారా మీకు నేను వాల్తేర్ డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సైడింగ్స్ చూపిస్తాను. ఇక్కడ బ్లాక్ కలర్ లైన్స్ అన్నీ మెయిన్ లైన్స్. అలాగే బ్లూ కలర్‌లో ఉన్న లైన్స్ కంపెనీ సైడింగ్స్. ఇవి కేవలం కంపెనీ యూజ్ కోసం మాత్రమే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు నిర్మిస్తారు. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వన్ కొత్త వలస కిరండోల్ లైన్‌లో బయలుడెల్లా ఐరన్ ఓర్ సైడింగ్స్ 1 అండ్ 2. ఇక్కడ నుండే కొన్ని మిలియన్ టన్స్ ఐరన్ ఓర్ విదేశాలకి వైజాగ్ పోర్ట్ ద్వారా ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. సెకండ్ వన్
దమన్జోడి దగ్గర నాల్కో సైడింగ్. ఇక్కడ బాక్సైట్ ఓర్స్ ఉండడం వల్ల బాక్సైట్ ఓర్ నుండి అల్యూమినియం తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అలాగే సింగపురం రోడ్ దగ్గర జేకే పేపర్ సైడింగ్. నెక్స్ట్ ఎన్టీపీసీ సైడింగ్ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. పవర్ ని జనరేట్ చేయడం కోసం కోల్ ఇంపోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన స్టీల్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు అదర్ ప్లేసెస్ కి. సెవెంత్ వన్ గంగవరం పోర్ట్ సైడింగ్. ఈ పోర్ట్ ద్వారా ఇండియాకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ అలాగే అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ కానీ చేయడానికి ఉపయోగిస్తారు రైల్వేస్ ద్వారా. ఇక్కడ చూస్తే ఎన్ఎండిసి అలాగే నాల్కో అలాగే జేకే పేపర్ సైడింగ్స్, ఈ 3 సైడింగ్స్ రాయగఢ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ అలాగే గంగవరం పోర్ట్ సైడింగ్స్, ఈ 3 సైడింగ్స్ మాత్రం విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి వస్తాయి. సో మనం కేకే లైన్ రాయగఢ్కి ఇచ్చేయడం వల్ల అత్యధిక ఆదాయం వచ్చే బయలుడెల్ల ఐరన్ ఓర్ సైడింగ్ కోల్పోయాం. సో దీనికోసమే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ర్యాలీస్ అలాగే కేంద్రంలో ఎంపీస్ డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ బయలుడెల్ల ఐరన్ ఓర్ మైన్స్ ఒరిస్సాలోని ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఇది ఎన్ఎండిసి చేత మెయింటైన్ చేయబడుతుంది. ఎన్ఎండిసి వాళ్ళు ఐరన్ ఓర్ ని విదేశాలకి మైనింగ్ ప్లేస్ నుంచి వైజాగ్ సీ పోర్ట్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి రాయగఢ్ డివిజన్ నుండి ట్రైన్స్ ని బుక్ చేసుకుంటారు. ఇలా చేసేటప్పుడు ఆ పర్టికులర్ సైడింగ్ ఏ జోన్ పరిధిలో ఉంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు వచ్చిన ప్రాఫిట్లో 50% షేర్ ఇస్తారు. అలాగే ఆ జోన్ వల్ల ఎక్కువగా లాభాలు రావడం వల్ల బడ్జెట్లో ఎక్కువ కేటాయిస్తారు. అలాగే ఇంకా చాలా డెవలప్మెంట్స్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏపీకి టూరిజంలో ఎంతో పేరు తెచ్చిన అరకు కూడా ఇదే కేకే లైన్లో ఉండడం వల్ల రాయగఢ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఒకప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలో ఉండడం వల్ల అంతగా పట్టించుకోలేదు. సో ఈ రోజుకి కూడా అరకుకి సరిగ్గా ట్రైన్స్ లేవు. అదే మన జోన్ పరిధిలోకి వస్తే బాగా డెవలప్ చేసి టూరిజం పెంచుకోవచ్చు. జనరల్‌గా ఒక జోన్‌కి ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తేనే ఎక్కువగా బడ్జెట్ కేటాయిస్తారు. ఒకవేళ మన జోన్‌కి కేకే లైన్ ఉంటే వచ్చిన ప్రాఫిట్స్‌తో మనం కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసి ట్రైన్స్ కనెక్టివిటీ పెంచుకోవచ్చు. ఐ థింక్ ఈ వీడియో ద్వారా కేవలం కేకే లైన్ లేకపోవడం వల్ల ఏపీ ఎంత నష్టపోతుందో తెలుసుకున్నారనుకుంటా. అంతేకాకుండా దీనికోసం ఇంతలా ఎందుకు పోరాటం చేస్తున్నారో అర్థమైందనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.